ప్రభువైన యేసు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 106వ అధ్యాయము 11వ వచనము. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ దినమున ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల నుంచి వస్తుంటే అంతా బాగుంది, అన్నీ బాగున్నాయి, ఇంకా కష్టాలన్నీ పోయినాయి, ఇబ్బందులన్నీ పోయినాయి అనే సందర్భంలో ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం ఎలా దాటాలి అనుకునే సమయంలో దేవుడు ద్వారాలు తెరిచి ఆరిన నేలను ఇస్తే, అంత గొప్ప అవకాశం ఇస్తే ప్రాబ్లం వెంటపడింది. శత్రువ రూపంలో అనేక మంది శత్రువులు చంపాలని వెంటపడుతూ వచ్చారు. కానీ దేవుడు గొప్ప కార్యం చేశాడు. శత్రువులందరినీ నీళ్ళల్లో ముంచివేసేశాడు, ఒక్కడు కూడా మిగిలి ఉండకుండా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ శత్రువు చేత నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఎవరు నిన్ను ఇబ్బంది పడుతున్నారో, ఎవరు నిన్ను చంపాలని తిరుగుతున్నారో, ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టాలని తిరిగినా, ఎవరు నిన్ను ఏమి చెయ్యాలని అనుకున్నా నిన్ను ఎవ్వడు ముట్టలేడు, నిన్ను తాకను కూడా తాకలేడు, నిన్ను ఏం చేసుకోలేడు. ఆ రోజు ఇశ్రాయేలుకు తోడున్న దేవుడు నీకు ఈరోజు తోడున్నాడు. నువ్వు భయపడద్దు, ఒక్కడు కూడా లేకుండా చేస్తాడు. ఆనాడు ఒక్కడు కూడా ఇశ్రాయేలు ప్రజల్ని తాకినట్టు కానీ, చంపినట్టు కానీ, ఇబ్బంది పెట్టినట్టు కానీ చరిత్రలో లేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎంతటి వారైనా నిన్ను ఇబ్బంది పెట్టవచ్చు, ఎంత గొప్ప వ్యక్తులైనా కావచ్చు. నా వల్ల అయిపోయింది, నా పని అయిపోయిందని నువ్వు అనుకుని ఉండొచ్చు, కానీ దేవుని హస్తం నీకు తోడుగా ఉంది. నువ్వు భయపడకు, నువ్వు ముందరికి వెళ్ళు. నీ ప్రార్థన జీవితం వెనకడుగు వేయకు, నీ వాక్యపు జీవితం వెనకడుగు వేయకు, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు వెనకడుగు వేయకు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక్కడు కూడా నీ శత్రువు నీకు హాని చెయ్యనీయడు. దేవుడు నీ శత్రువులు నీకు మిత్రులుగా దేవుడు చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి ఒక్కరి శత్రువుల నుండి మిమ్మల్ని విడిపించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఆ దినమున ఇశ్రాయేలు ప్రజల్ని ఒక్క శత్రువు కూడా తాకకుండా నా తండ్రి, నీవు నన్ను నీటిలో ముంచి వేసినట్టు ఈ దినమున నీ బిడ్డలు ఎవరైతే శత్రువుల చేత ఇబ్బంది పడుతున్నారో ప్రభా, ఆ బిడ్డల్ని ఒక్క హాని కూడా జరగకోకుండానే నీ బిడ్డలను కాపాడమని నేను ప్రార్థిస్తున్నానయ్యా. ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే నీ బిడ్డలు భయపడుతున్నారో వారికి ధైర్యమును దయచేసి వారి శత్రువుల నుంచి వారిని విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.